ప్రముఖ జానపద గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి చౌహాన్ వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక వివాదం సమసిపోయేసరికి మరో వివాదం తెర మీదకు వస్తుంది. తాజాగా మైక్రో ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో 10 కోట్లు వసూలు చేసి మోసం చేసిందనే కేసు నమోదైంది. గతంలోనూ డ్రగ్స్ కేసు, దేవుడిపాట వివాదం, బూతుపాటల అపఖ్యాతితో వార్తల్లోకి ఎక్కారు. భిన్నమైన స్వరంతో తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్న మంగ్లీ వివాదాల్లో ఇరుక్కోవడం కెరియర్పై ప్రభావం చూపుతుందని సినీ వర్గాల టాక్. ఇక సినీ జానపద గాయని మంగ్లీపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారంలో పెట్టుబడులు పెడతామని తమను మోసగించి 10 కోట్లు తీసుకుని మోసం చేసిందని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. దాదాపు 100 మంది బాధితుల నుండి సుమారు 10 కోట్లు వసూలు చేసి మోసం చేశారని అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ఈ డబ్బు గురించి ప్రశ్నిస్తే మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొందరు తనను చంపేస్తామని బెదిరించారని బాధితుడు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు BNS సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగ్లీ ఇటీవల తరచుగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. గత ఏడాది జూన్లో మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా చేవేళ్లలోని ఒక ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ పెద్ద వివాదానికి దారితీసింది. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు డీజే నిర్వహించడం, అక్కడ గంజాయి, విదేశీ మద్యం లభించడంతో పోలీసులు దాడి చేశారు. ఈ కేసులో రిసార్ట్ యజమానులతో పాటు మంగ్లీపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ పార్టీకి హాజరైన కొందరికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. మంగ్లీ పాడిన కొన్ని జానపద, సినీ, ప్రైవేట్ సాంగ్స్ లో ఉపయోగించిన పదజాలం అసభ్యకరంగా ఉందంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. బూతు పాటలు పాడడంతో ఆమె క్షమాపణలు కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. మంగ్లీ పాడిన బోనం పాటలో అమ్మవారిని ఉద్దేశించి ఉపయోగించిన కొన్ని పదాలు హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యాయి. దేవతను కించపరిచేలా ఆ పదాలు ఉన్నాయని వివాదం చెలరేగడంతో ఆమె క్షమాపణలు చెప్పి ఆ పాటలోని పదాలను మార్చాల్సి వచ్చింది. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా ఈషా ఫౌండేషన్లో ప్రతి ఏటా ఆమె పాటలు పాడుతుంటారు. అయితే ఆమె వివాదాస్పద వైఖరి నేపథ్యంలో ఆమెకు అక్కడ పాడే అవకాశం నిరాకరించినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం నమోదైన 10 కోట్ల మోసం కేసు ఆమె కెరియర్పై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.